ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. హలో బర్నీ సార్. నమస్తే అండి. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఫుడ్ ఉండదు, టాస్క్లు, డైట్ ఫుడ్ ఉండదు సార్. ఎలా సార్ అప్పుడు? మాకు కంపల్సరీ మేము అంటే నేనున్న దీంట్లో నా ఏజ్ ప్రకారం నేను కంపల్సరీ ఈ ప్రోటీన్ తీసుకోవాలని చెప్పి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంది. సో ఐ హ్యావ్ టు క్యారీ మై ప్రోటీన్ అండ్ మై సప్లిమెంట్స్. అవి నేను కంపల్సరీ వాడాలని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. సో అది కొంచెం ఇబ్బంది ఉండదేమో అనుకున్నాను. బట్ స్టిల్ డైట్ వైజ్ డెఫినెట్గా మనం ఇంట్లో తినేవన్నీ మనకు అక్కడ దొరకవు. ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి కదండి వెళ్దామని ఫిక్స్ అయిన తర్వాత. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ఇంకా లీన్ అవడానికి ఇంకో మంచి అవకాశం దొరుకుతుందేమో. నిజమే కదా. ఎలాగ మనం డైట్ దీనిలోకి వచ్చాం కాబట్టి అది నాకు పెద్ద కష్టం అనిపించదేమో అని అనుకుంటున్నాం. మరి చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది. సార్ బర్నీ సార్, మీ కోపం ఎక్కువ ఉంటుందా కొంచెం ఉంటుందా? అని బయట అండి, బయట కోపం చాలా ఎక్కువ అని చెప్పి బయట అదే వచ్చింది కదా. అప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరితో గొడవ పెట్టుకోకని చెప్పి అంటున్నారు తప్ప అది ఇంతకు ముందేమో నిజంగానే అంటే నేను యాంగర్ మేనేజ్మెంట్ అనేది లేకపోవడం అనేది. బట్ ఇప్పుడైతే అది లేదు. బట్ అంటే ఏదైనా సరే ఇప్పుడు మనం బిగ్ బాస్ బయట ఏదైనా జరగచ్చు, బిగ్ బాస్ ఎలా అయినా ట్రిగర్ చేయొచ్చు, బిగ్ బాస్ కోపాన్ని ఎలాగైనా బయటికి లాగొచ్చు. బిగ్ బాస్ ఒకటే అంటారు లోపలికి వెళ్ళిన తర్వాత. నేను రూల్స్ ఐ ఓన్లీ మేక్ ద రూల్స్, ఐ ఓన్లీ బ్రేక్ ద రూల్స్. ఏ రూల్ శాశ్వతంగా ఉండదు అక్కడ, రూల్స్ మారిపోతుంటాయి. అవును. బట్ ఇంకోటి ఏంటంటే మనం ఇలాగే ఉండాలి, బుద్ధుడిలాగా ఉంటాను అనగా ఉండనివ్వరు కదా. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. బట్ మ్యాక్సిమం నా కోపాన్ని, నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ మరీ ఎంత కామ్ గా ఉన్నా పిల్లినైనా సరే ఒక రూమ్ లో పెట్టి కొట్టడానికి తెలుస్తుంది ఏదో టైంలో అరుస్తుంది. బట్ ఎంతవరకు నన్ను టార్గెట్ చేసేసి నన్ను మరీ కార్నర్ చేసేస్తే ఇంకా అది దాని తర్వాత నేను ఎలా రియాక్ట్ అవుతానో ఒక్కొక్కసారి అది నా చేతిలో ఉండదు. అది మేబీ ఈవెన్ నేను అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను, చాలా మంచిగా మాట్లాడతాను, నా గేమ్ నేను ఆడుకుంటాను. నన్ను టార్గెట్ చేసి నన్ను ఎవరన్నా కానీ గట్టిగా కానీ ప్రెషర్ ఇచ్చి నొక్కుదామని ట్రై చేస్తే అప్పుడు ఐ బ్లాస్ట్. అది చూపించకుండానే చేయొచ్చు కదా. ఇలా ఇస్త్రీకుంటూ సింగిల్ హ్యాండ్ తో. సూపర్. అండ్ సార్, బిగ్ బాస్ ని ప్రీవియస్ చూసారా ఎప్పుడైనా? కొన్ని ఎపిసోడ్స్ చూసానండి, కొన్ని కొన్ని అంటే ఎప్పుడో ర్యాండమ్ గా చూసాను. బట్ రెగ్యులర్ గా వాచ్ చేయడానికి నాకు టైం ఉండేది కాదు. బట్ టైం దొరికినప్పుడల్లా ఎప్పుడైనా అప్పుడప్పుడు చూసేవాడిని. బిగ్ బాస్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని చెప్తారు? స్ట్రాటజీ అంటారా, మైండ్ గేమ్ అంటారా, మిమ్మల్ని మీరు తెలుసుకునే గేమ్ అంటారా? ఆల్ ఎమోషన్స్ ఆన్ వన్ ప్లాట్ఫామ్. అంతే. అక్కడ కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, అర్ధాకలు ఉంటుంది, ఒక్కొక్కసారి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి హ్యాపీనెస్ ఉంటుంది, ఒక్కొక్కసారి డిప్రెషన్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎందుకు వచ్చిన బాధరా బాబు, ఎందుకు వచ్చిన జీవితం అని ఉంటుంది. అంటే అన్ని ఎమోషన్స్ ఉండే ఏకైక ప్లాట్ఫామ్ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు నీలాగా ఉందాం అనుకుని ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి ఉండలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలాగే ఉందామంటే కుదరదు. అంటే ఇట్స్ లైక్ అన్ప్రెడిక్టబుల్ ప్లేస్. ఇది ఇలాగే ఉంటది, నేను ఇలాగే ఉంటాను అనుకున్నవి జరగని ప్లేస్. ఒక్కొక్కసారి మంచి జరగదు అనుకుంటే మంచి జరిగే ప్లేస్, మంచి జరుగుతుంది అంటే మంచి జరగని ప్లేస్. హ్యాపీగా ఉందాం అంటే బాధ పెట్టే ప్లేస్, బాధతో ఉంటే హ్యాపీనెస్ ఇచ్చే ప్లేస్. ఏదైనా జరగచ్చు. దట్ ఈస్ కాల్డ్ బిగ్ బాస్ అంటారు. సూపర్ సార్. అందరు హీరోస్ తో చేసేసారు. అండ్ అంటే నాకు తెలిసి ఒక 3 generations ని కవర్ చేసినట్టున్నారు మీరు కదా. 4th generation కూడా ఏమైనా కవర్ చేశారు? ఏంటి ఇప్పుడు 3 generations కవర్ చేస్తారంటే సార్, చిన్నప్పటి నుండే మీరు వచ్చారు అని అంటున్నాను సార్. చాలా యంగర్ ఏజ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేశారు కదా ఇండస్ట్రీలో. సో అలా సో చేశారు. మరి నాగార్జున గారిని అంటే అదేమో యాక్చువల్లీ సోగ్గాడే చిన్నానికి ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది. మరి అది ఎందుకు మరి నా క్యారెక్టర్ మిస్ అయిందో తెలియదు. కళ్యాణ్ కృష్ణ గారు అనుకుంటా డైరెక్టర్. నాకు కాల్ వచ్చింది, మళ్ళీ ఆ డేట్స్ ఎందుకు మిస్ అయ్యో తెలియదు. కొంచెం ఎక్కడో చిన్న బాధపడి, అయ్యో నాగార్జున గారి కాంబినేషన్ అంటే నాగార్జున గారి సినిమా చేయలేకపోయినా అని. బట్ ఇక్కడ ఈ హౌస్ లో ఈ నాగార్జున గారితో అట్లీస్ట్
స్క్రీన్ షేర్ సార్ నాకు ఒక చేసుకోగలుగుతున్నాం అండ్ ఇంటెన్షన్ ఆ ఉంది. ప్లాట్ఫామ్ షేర్ చేసుకోగలుగుతున్నందుకు ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. మీ ఇద్దరి కాంబో ఎలా ఉంటుంది? నాకు సార్ మిమ్మల్ని చూసి ఎలా ఏం అడుగుతారు? ఏం చెప్తారు? సో మీ ఇద్దరిని ఇలా ఎదురెదురుగా మీరిద్దరు ఇలా మాట్లాడుతుంటే ఎలా ఉంటది అన్న విషయం నాకు ఎంత త్వరగా 6th వస్తుందా ఎప్పుడు చూస్తామని వెయిటింగ్ లో ఉన్నాం. జస్ట్ 7th దగ్గరలోనే ఉంది కదండి అది. సీరియస్లీ. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే భరణి సార్ వెళ్తున్నారు అనగాని సీరియల్ వాళ్ళందరూ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సీరియల్ అంటే ఒక యాక్టర్ కి ఇంత ఫాలోయింగ్ ఉందా, ఇన్నర్ గా ఆర్టిస్టులకి ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉందా ఇట్స్ ఇతని నాట్ ఫాలోయింగ్ అండి. అంటే నాకు 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 నా కెరియర్ దగ్గర నుంచి నాతో నేను వాళ్ళతో ట్రావెల్ అయ్యి కష్ట సుఖాలు పంచుకున్నాము అన్ని. అంటే కలిసి షూటింగ్స్ చేసాము, కలిసి కూర్చొని పార్టింగ్ చేసుకున్నాము, ఒకరి మీద ఒకరు అలిగాము, అన్ని అంటే అన్ని ఉన్నాయి. లైక్ అంటే దే ఆర్ నాట్ లైక్ మై కో ఆర్టిస్ట్, దే ఆర్ లైక్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లాగే అంత క్లోజ్ బ్యాచ్ కొంతమంది ఉన్నారు. లైక్ సమీర్, కౌశిక్, కళ్యాణ్ అంటే మన రాధామధు కళ్యాణ్, అండ్ చక్రి, అండ్ శ్రీరాజ్, రాఘవ, శశి, వీళ్ళందరూ నాకు చాలా బాగా క్లోజ్. అంటే అంటే ఏదన్నా వస్తే మేమే ఎక్కువ కలుస్తాం అన్నమాట. బట్ అలా కాకపోయినా ఫిమేల్ ఆర్టిస్ట్ లో కూడా నేను అంటే అందరితో మాక్సిమం హరిత గారితో వర్క్ చేశాను, జ్యోతిరెడ్డి గారితో వర్క్ చేశాను, చాలా మంది బాబీలారితో వర్క్ చేశాను, సుమనశ్రీతో వర్క్ చేశాను, కృష్ణశ్రీ గారితో వర్క్ చేశాను, రాగిణి గారితో నాన్నలో రాగిణి గారితో వర్క్ చేశాను. అండ్ మేల్ ఆర్టిస్టులు కూడా చాలా మందితో, సీనియర్ ఆర్టిస్టులతో చాలా మందితో నేను వర్క్ చేస్తున్నాను. సో వీళ్ళందరూ కూడా మేబీ అందరూ ఎక్కడో దగ్గర చిన్న ఎఫెక్షన్ ఉంటుందని చెప్పి నేను తెలియని ఇది ఉంటుందని చెప్పి నేను అనుకున్నా. బట్ నేను కౌశిక్ కి ఈవెన్ తను ఈ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మనోడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు మేము సపోర్ట్ చేస్తాం అందరం అలాగా. బట్ ఈ టైం వచ్చినప్పుడు నేనే అడిగాను కౌశిక్ కాల్ చేసి, కౌశిక్ ఎలాగా నేను బిగ్ బాస్ కి వెళ్తాను, ప్లీజ్ డూ సపోర్ట్ అని చెప్పన్నా. డెఫినెట్లీ ఐ సపోర్ట్. నేను మనం ఒకరి గురించి ఒకరు నిలబడతాం కదరా ఎప్పుడు, డెఫినెట్ గా నేను ఉంటాను. నేను ఆర్టిస్టులు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు, ఐ విల్ టేక్ కేర్ అబౌట్ దట్. వెళ్ళడం అలా వెళ్తారు, వచ్చేటప్పుడు ఇలా పట్టుకొని వస్తారు. చూద్దాం అంటే ఏం లేదంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద లిఫ్టింగ్ ఆఫ్ ద కప్ ఆర్ టైటిల్, ఇట్ ఈస్ అబౌట్ ద గేమ్ వి ప్లే ఇన్ ద హౌస్. అండ్ మనం అక్కడ ఏం జరుగుతుంది రిజల్ట్ అనేది పక్కన పెడితే ఐ వాంట్ గివ్ మై బెస్ట్. అండ్ కానీ చూద్దాం, ఐ డోంట్ వాంట్ రివీల్. నా గేమ్ అన్నది నాకే తెలియదు. ఇప్పుడు వచ్చి నేను వెళ్ళి లోపలికి వెళ్ళి ఏ గేమ్ ఆడబోతున్నాను కూడా నాకే తెలియదు. చూద్దాం. డెఫినెట్గా మీరు అనుకున్నదే జరగచ్చేమో. తదాస్తు. సూపర్ సార్. అంటే ప్రతి ఒక్క హీరోకైనా విలన్ కైనా అంటే ఆన్ కెమెరాస్ కి విలన్ అయినా ఆఫ్ కెమెరాస్ కి నార్మల్. సో మిమ్మల్ని రాముడు అని ట్యాగ్ ని యాక్సెప్ట్ చేస్తారా, కృష్ణుడు అనే ట్యాగ్ ని యాక్సెప్ట్ చేస్తారా? కృష్ణుడు అంటే పూర్తిగా కృష్ణుడి కాదు, రాముడు అంటే పూర్తిగా రాముడి కాదండి. రామకృష్ణ అంటే కరెక్ట్ సెట్ అవుతుంది. అలా కాదు, ఏదో సరదాగా ఉందని చెప్పాను తప్ప నాట్ అంత నేను ఐఎమ్ నాట్ అంత కృష్ణుడు అంత రొమాంటిక్ అయితే కాదండి నేను. బట్ అలానే రాముడు అంతా సిన్సియర్ గా అంత రాముడు అంతా కూడా కాదు, అంటే రాముడిని అని కూడా చెప్పలేను నేను. బట్ భరణిగా మంచిగా ఉండడానికి ఐ ట్రై మై బెస్ట్. నేను అంటే ఎవరికి నచ్చుతానో ఎవరికి నచ్చలేదో తెలియదు. డెఫినెట్ గా ప్రతి మనిషి అందరికి నచ్చాలని లేదు, అందరికి నచ్చకూడదని లేదు. నేను మా అమ్మకి ఏ రోజు కూడా మా అమ్మ చేత రే ఏంట్రా నువ్వు అని అనిపించుకోకుండా, మా అమ్మ చేత తిట్లు తినకుండా మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను నేను. అలాగే మై మెంటర్, మై గురు, డెఫినెట్ గా అంటే అలాంటి మనిషి మన లైఫ్ లో నాగబాబు గారు లాంటి మనిషి మన లైఫ్ లో దొరకడం కూడా చాలా అదృష్టం అది. బికాజ్ ఆయన పరిచయం తర్వాత చాలా చేంజెస్ జరిగాయి నా లైఫ్ లో. నేను ద వే ట్రీటింగ్ పీపుల్, మనుషుల్ని ట్రీట్ చేసే విధానం కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్ చేసే విధానం, రెస్పాన్సిబిలిటీస్ కేరింగ్ కానీ, ఎర్నింగ్స్ సేవ్ చేసుకోవడం కానీ, హెల్త్ విషయం కానీ, ఎవ్రీథింగ్. దర్ ఆర్ సో మెనీ చేంజెస్ ఆయన. బికాస్ ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఐఎమ్ గివింగ్ ఏ బిగ్ సెల్యూట్ ఫర్ మై గురు, మై మెంటర్ నాగబాబు సార్. సూపర్. ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు?
టీవీలో అంటే బిగ్ స్క్రీన్ నాకు టీవీలో యాక్ట్రెస్ కావాలి. బిగ్ స్క్రీన్ మీద వన్ అండ్ ఓన్లీ సావిత్రి గారు అండి. అంటే శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం నాకు, అంటే ఆవిడ చేసిన పెర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. బట్ సావిత్రి గారు అంటే నేను పాత సినిమాలన్నీ అదే మాయాబజార్ అయితే ఎన్నిసార్లు చూసుంటాను నేను. అసలు ఆ ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్, మ్యారేజ్ ఎపిసోడ్ అయితే ఏమి ఆర్టిస్ట్ అండి బాబు ఆవిడ, బాబోయ్. నమస్తే సావిత్రి గారు, నమస్కారం అండి సావిత్రి గారు. వాణిశ్రీ గారు అంటే ఒక్కొక్క తరం అది, అంతే. ఆవిడ ఎంత పెద్ద మంచి ఆర్టిస్ట్ వాణిశ్రీ గారు. టీవీకి వస్తే మాత్రం నేను టాప్ దీంట్లో ఉండేది ఐ జస్ట్ లవ్ టు వర్క్ అండ్ ఐ రెస్పెక్ట్ హరిత గారు. ది ట్రై టు గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ ద ఆడియన్స్. టీవీకి ఏమైపోద్దంటే ఒక బ్లాక్ లో 10 మంది ఆర్టిస్టులు ఉంటారు. 10 మంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఎవరి డైలాగ్స్ ఉంటాయో, ఎవరి పని ఏంటో మనకు తెలియదు. బట్ ఆడియన్ అటెన్షన్ అనేది గ్రాప్ చేయడం చాలా కష్టం. బట్ వీళ్ళిద్దరూ, హరిత గారు ఒకరు, జ్యోతిరెడ్డి గారు ఒకరు, కొంతమంది, అంటే నేను వాళ్ళిద్దరిని మిగిలిన వాళ్ళు నేను తక్కువ చేయట్లేదు. అందరూ ఆల్ వెరీ గుడ్ పర్ఫార్మర్స్. బట్ నేను వీళ్ళతో కొన్ని ఎక్కువ ప్రాజెక్ట్స్ చేశాను కాబట్టి, నా ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే పెద్ద మెగా ప్రాజెక్ట్ హరిత గారితో చేశాను కాబట్టి, హరిత గారితో చాలా మంచి సీన్స్ చేశాను. అలాగే జ్యోతిరెడ్డి గారితో కూడా. అలాగే అందరూ మంచి ఆర్టిస్ట్. బట్ వీళ్ళిద్దరూ టెరిఫిక్ ఆర్టిస్ట్ అండ్ దే లవ్ దేర్ వర్క్. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు, నంది అవార్డ్స్, నెంబర్ ఆఫ్ అవార్డ్స్. ఒక ఫిలిం లో ఏమైనా మీకు ఇష్టమైన కొన్ని డైలాగ్స్ మా కోసం? మూవీస్ లో పెద్ద డైలాగ్స్ నేను అంటే సీరియల్ స్రవంతిలో చెప్తా. శ్రవంతి అమ్మాయిని కాఫీ పెట్టమంటాను, లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ లైటర్ కొట్టే ప్రాసెస్ లోనే అమ్మాయికి చిన్న డౌట్ వస్తుంది, ఆగుతుంది. కిచెన్ లో మొత్తం గ్యాస్ స్మెల్ వస్తుంటది. వీడు ఆల్రెడీ గ్యాస్ ఓపెన్ చేస్తాడు, గ్యాస్ మొత్తం లీక్ అయిపోయింది. అమ్మాయి లైటర్ కొడితే బ్లాస్ట్ అయిపోద్ది. సో డౌట్ వచ్చి ఆపుతుంది. ఆపితే ఈడేం చేస్తాడు, ఒక్కొక్క డోర్ క్లోజ్ చేసేస్తాడు. మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేస్తే వద్దు నన్ను చంపొద్దంటే మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి బయట నుంచి వచ్చి కిటికీ దగ్గర వస్తాడు, విండో ఓపెన్ చేస్తాడు. విండో బయట వీడుంటాడు, కిచెన్ లో అమ్మాయి ఉంటుంది, గ్యాస్ మొత్తం ఉంటుంది. అమ్మాయి దండం పెడుతుంటది, వద్దు నన్ను చంపొద్దు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, కావాలంటే నన్ను చంపొద్దు, మా అమ్మ నాన్న చాలా బాధపడుతుంటది. వీడు అగ్గిపుల్లు కొట్టి అలా పెడతాడు కిటికీ దగ్గర, లోపలికి వేస్తే బ్లాస్ట్, చచ్చిపోద్ది లోపల. అగ్గిపుల్లు అలా పెడతాడు. ఎపిసోడ్ బ్యాంగ్ అండి. అయ్యో వేసారా? నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చి కూర్చుంటే ఊతాడు అగ్గిపుల్లు, ఊది పడేసి వెళ్ళి డోర్ తెస్తాడు. భయపడ్డావు కదా స్రవంతి, నువ్వు భయపడ్డావే నాకు కావాలి. స్రవంతి, ఎవరికి తెలియని గమ్మత్తైన విషయం నీకు మాత్రం చెప్తాను, నీ మనసులో పదిలంగా ఉంచుకో. యు టేక్ మదర్స్ డే. తల్లే ప్రత్యక్ష దైవం అంటారు. అలాంటి తల్లిని దైవంగా చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్రవంతి? లేరే. దెన్ దేర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ మదర్స్ డే. యు టేక్ ఫాదర్స్ డే. స్రవంతి, ఇప్పుడున్న ఈ జనజీవన స్రవంతిలో ఎవరికి తండ్రో ఖచ్చితంగా చెప్పలేం కదా. కొంచెం వినడానికి బాధగానే ఉంటుంది, కానీ అదే నిజం. దెన్ దేర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ ఫాదర్స్ డే. యు టేక్ ఫ్రెండ్షిప్ డే. ఏ స్వార్థం లేకుండా జీవితాంతం మనతో పాటు నడిచేవాడే నిజమైన స్నేహితుడు అంటారు. అలాంటి స్నేహితులు ఎంతమంది ఉన్నారు స్రవంతి? లేరే. దెన్ దేర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డే. యు టేక్ ఇండిపెండెన్స్ డే. స్రవంతి, ఈ దేశానికి స్వాతంత్రం తేవడానికి ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. అలాంటి దేశం కోసం ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? లేరే. ఉదయాన్నే లేచామా, జెండా ఎగరేసాం, చాక్లెట్ తిన్నాం, అయిపోయి ఇదా. దెన్ దెర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. కానీ ఫూల్స్ డే, ఏప్రిల్ 1 ఈ రోజు ఎవరో ఒకరిని చాలా సిన్సియర్గా ఫూలించడానికి ట్రై చేస్తారు. ఈరోజు ఏప్రిల్ 1, ఏప్రిల్ ఫూల్. అలా చూస్తావేంటి స్రవంతి? నీ చూపు భాష నాకు అర్థమైందిలే. సూపర్ సార్. అంటే అలా ఉంటే అది ఫ్లో కూడా భలే ఉండేది. డైలాగ్ రైటర్ త్యాగరాజు గారు అని చెప్పి అద్భుతమైన డైలాగ్స్ రాశారు. అంటే అన్ని కుదిరేయండి ఆ సీరియల్ కి. అమ్మాయి కూడా డెబ్యూ ప్రాజెక్ట్ మీనాకి. నందకిషోర్ కూడా మంచి పేరు వచ్చింది ఆ హీరో క్యారెక్టర్ కి. మన శశికి ఫ్రెండ్ కి మంచి పేరు వచ్చింది. ఛత్రపతి శేఖర్ కి మంచి పేరు వచ్చింది. అంటే అన్ని కుదిరే ఆ సీరియల్ కి. సూపర్. వైఫ్ గురించి, పిల్లల గురించి? నేను
మ్యానరికం చేసుకున్నానండి. అంటే అమ్మ తమ్ముడు కూతుర్ని. అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్, హౌస్ వైఫ్, వెరీ గుడ్ వైఫ్. అంటే నాలాంటి పోరంబోకుడికి దొరికిన ఒక మంచి పద్ధతైన ఇల్లాలు, భర్తే ప్రాణంగా, పిల్లలే ప్రాణంగా ఉండే ఒక వైఫ్. ఇంకా అంతకు మించి నేను ఏం చెప్పగలను. ఆ అమ్మాయికి మంచి జరిగిందో నాకు మంచి జరిగిందో పెళ్లి చేసుకోవడంలో ఆలోచిస్తే ఒక రకం నాకే మంచి జరిగింది అనమాట. లేదంటే వేరే అమ్మాయి అయితే నన్ను, అంటే నేను చేసిన పనులకి, ఈ ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ కి ఇవన్నీ ఉన్నాయి కదా నా లైఫ్ లో, వేరే వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడేవారు. బట్ దీనన్నిటికీ నిలబడింది తీసుకొచ్చింది. బట్ కిడ్స్, నా పిల్లలిద్దరు కూడా బాగా చదువుకున్నారు, వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు లైఫ్ లో. మ్యారేజెస్ ఇంకా టైం ఉంది కదా. సూపర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.